హాయ్ నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. సో మీరైతే నాకు చాలా ఇచ్చేస్తారు, సో నేను కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా. సో దాన్నే యూట్యూబ్లో మనం గివ్ అవే అంటాం. సో నేను ఒకటి కాంటెస్ట్ అయితే రన్ చేస్తున్నా, ఫ్రీ ఎడిటింగ్ కాంటెస్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి గో త్రూ దట్. అండ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక 2 లక్కీ పార్టిసిపెంట్ని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ ఎడిటింగ్ అనేది నేను చేసిస్తాను. సో పిక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో చూడండి, ఎంత జూమ్ చేసినా కానీ అస్సలు కూడా బ్లర్ అవ్వడం లేదు. సో చూసారు కదా, ఇలాంటి ఎడిటింగ్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అని పైన కార్డ్స్లో కూడా ఒక వీడియో ఇచ్చాను. సో ఈ వీడియోలో నేను కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే షెడ్ కలర్ చేంజ్ ఎలా చేయాలనేది, అండ్ నెక్స్ట్ థింగ్ వ్రాప్ టూల్ ఎలా యూజ్ చేయాలనేది, అండ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ చాలా మందికి యూజేజ్ రాదు. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ ఎలా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి, సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇప్పుడు ఈ పిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కొంచెం ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత సో ఇది మిడిల్లో ప్లేస్ చేయండి. మిడిల్లో ప్లేస్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి సో ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ క్లిక్ చేయండి. స్క్రీన్ క్లిక్ చేయగానే ఆ వైట్ అంతా మనకు ఈ బ్యాక్గ్రౌండ్లోకి వస్తుంది. సో ఇది నేను మర్జ్ డౌన్ చేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ ఉంది కదా, సో ఇది నేను 20 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో 20 వరకు ఇంక్రీజ్ చేస్తే కొంచెం లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసిన, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను కొంచెం ఈ PNGs అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం మంచిగా లుకింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ ఇస్తుంది. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్కి పెట్టేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో మళ్ళీ ఇది ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. డ్యూప్లికేట్ లేయర్ అంటే ఇంకొక లేయర్ వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇది ఫ్లిప్కి ఇచ్చేసేస్తే ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది కూడా ఈ 2 లేయర్స్ కూడా నేను మర్జ్ డౌన్ అనేది చేస్తున్నాను. సో 2 లేయర్స్ మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, సో ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా PNG అనేది యాడ్ చేసేస్తున్నాను. సో హౌ టు క్రియేట్ PNG అనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చాను. సో అది మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఒక యాడ్ PNG అనేది తీసుకుంటున్నా. సో యాడ్ PNG కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది నేను కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసి ఫ్లిప్ వై అంటే మనకు ఉల్టా వస్తుంది, అంటే అప్ సైడ్ డౌన్ వస్తుంది. సో ఇది కొంచెం నేను ఇలా సైజ్ ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో చూడండి, నేను కొంచెం ఇంతవరకు అయితే ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఎరేజర్ టూల్ ఉంది కదా, ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో కొంచెం ఇది ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఎరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేస్తున్నా. సో షెడ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం సేమ్ కలర్ ఉంది కదా, సో సేమ్ కలర్ ఉండకుండా దీన్ని షెడ్ కలర్ని ఏం చేస్తున్నా అంటే ఎఫెక్ట్స్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లో కలర్ బ్యాలెన్స్ ఉంది కదా, సో రెడ్ అనేది నేను ఇక్కడ 100% ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇందులో మీరు అన్ని కలర్స్ కూడా ట్రై చేయొచ్చు, అన్నీ చేంజ్ చేసుకుంటే వేరే వేరే కలర్స్ వస్తాయి. సో బ్లూ కలర్ వచ్చేసి నేను ఇక్కడ 98%, సో ఇక్కడ 92% వరకు ఇంకా కొంచెం 95% వరకు డిక్రీజ్ చేసిన, రైట్ క్లిక్ ఇచ్చిన. సో ఎల్లో కలర్ వచ్చేసింది. సో ఎల్లో కలర్ బ్రష్కి వచ్చేసింది కదా. సో నేను ఒకసారి ఇలా అప్లై చేసేస్తున్నా. సో బ్రష్ సైజ్ నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇలా అప్లై చేసేస్తున్నా. సో నేను కొంచెం వీడియో స్పీడప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు సైజ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మనకు కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కలరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా.
సో సైజ్ డిక్రీజ్ చేసిన తర్వాత సో కొంచెం ఇక్కడికి తీసుకెళ్ళి రొటేట్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి కొంచెం అటు ఇటు అంటే రొటేట్ అయిపోతుంది. సో ఇది నేను వన్ ఎండ్ పట్టుకొని ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో అండ్ పైన టాప్లో ఈ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇది మీరు ఒక్కసారి ఇలా దాన్ని కదిలిచ్చి చూడండి. సో కదిలిస్తే కొంచెం ఇలా మనకి ఫ్లిప్ లాగా అయిపోతుంది. సో ఇది కూడా పైన కూడా ఉంది కదా, సో అది కూడా మీరు కదిలిచ్చినట్టయితే సో చూడండి కొంచెం చేంజ్ అయిపోతుంది. సో ఇది ఇలా చేంజ్ చేసేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఇక్కడ పెట్టిన తర్వాత సో ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ అయిపోయాక హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి వ్రాప్ టూల్ ఉంటుంది. సో వ్రాప్ టూల్లో సో కొంచెం ఇలా ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా అంటున్నా, సో ఈ ఎండ్ పట్టుకొని కూడా ఇలా అంటున్నా. సో ఇలా అన్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఎరేజర్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎరేజర్ టూల్లో కొంచెం అనేది ఇక్కడ నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో మనకు హ్యాట్ ఆఫ్ కనిపించాలి. సో ఇది అయిపోయింది కదా, సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా నేను సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా. సైజ్ డిక్రీజ్ చేసిన తర్వాత సో చూడండి కొంచెం డిక్రీజ్ చేసేసి సో మళ్ళీ ఇది కూడా నేను హారిజాంటల్గా సో కొంచెం దీనిపైన కొంచెం ఇలా ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇది సింబల్ కనిపిస్తుంది కదా, సో అదొక్కొక్కసారి మనకి ఇలా పని చేయనట్టు అనిపిస్తుంది. సో పైన ఇది కూడా పని చేస్తుంది. సో ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో ఇలా అయినా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ వ్రాప్ టూల్ ఉంది కదా, సో వ్రాప్ టూల్లో ఈ ఓన్లీ కార్నర్స్ పట్టుకొని మాత్రమే డ్రాగ్ చేయండి. అప్పుడే మనకు కొంచెం వేరే వస్తుంది. సో ఇలా నేను పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇలా మీరు టోటల్గా అన్ని పిక్స్ కూడా పెట్టేసేయాలి. సో నేను ఆల్రెడీ అన్ని పిక్స్ చేసి ఉన్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి సో ఇప్పుడు మనకు లేయర్స్ ఎక్కువైన కొద్దీ ఎక్కువ లేయర్స్ చూపించదు. సో ఇక్కడ నేను మర్జ్ డౌన్ చేసుకున్న తర్వాతనే నేను నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా, సో నేను అది డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో అది వచ్చేసి PSCC అనే ఆప్షన్లో నేను PNG చేసి పెట్టాను ఆల్రెడీ, సో దట్ మీకు టైం అనేది వేస్ట్ కాదు. సో నేనైతే ఈ PNG సెలెక్ట్ చేసుకుంటున్నా. క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో చూడండి నేను ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నా. అడ్జస్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఈ 2 లేయర్స్ నేను హైడ్ చేసేసిన తర్వాత ఈ 2 ఇవన్నీ నేను ఇదైతే నేను డెలీట్ చేస్తున్నా. సో ఈ లేయర్తోనే నేను మర్జ్ డౌన్ చేస్తున్నా. సో అది వచ్చేసి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి మాత్రమే చేశాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, సో ఇది నేను పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. శాచురేషన్ నేను వచ్చేసి ఇక్కడ 85 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా 67 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంక్రీజ్ చేసినాక రైట్ క్లిక్ ఇచ్చిన. సో ఈ లేయర్ ఉంది కదా, నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ వచ్చేసి విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 32 వరకు ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇక్కడ మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లోగో PNG వచ్చేసి నేను ఇక్కడ ఉంది. సో హౌ టు క్రియేట్ లోగో అని నేను డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఇచ్చాను. సో దాంట్లో మీరు చూడొచ్చు హౌ టు క్రియేట్ లోగో. సో ఇది నేను టాప్ కార్నర్లో ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని సో క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. సో PSCCలో సేవ్ చేసిన పిక్ అయితే నేను లైట్రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ JPG PNG ఆఫ్ పెట్టేసేయండి. వీడియోస్ కూడా ఆఫ్ పెట్టేసేయండి. నేను మీకు ఒక రా ఇమేజ్ అయితే ఇచ్చాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని అది మీరు ఇందులోకి అప్లోడ్ చేసుకోండి. సో ఇది నేను క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో చూడండి మనకు అదైతే యాడ్ అయిపోతుంది. సో అదొకసారి సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో ఇది కాపీ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోండి. సో మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ పిక్ 3 డాట్స్ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ మనకు పేస్ట్ సెట్టింగ్స్ కొట్టండి. సో ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ JPG ఫామ్లో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది వచ్చేసి మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ మనకి ఇలా ఉంది. సో లుకింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇక్కడ కూడా
చేంజ్ కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ కాంటెస్ట్లో మాత్రం పక్కా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.